అన్యమత ప్రచారంపై ఆచితూచి మాట్లాడాలని తొందరపడి మాట్లాడితే క్రైస్తవ దేశాల్లో బ్రతుకు తెరువు కోసం వెళ్లిన హిందువులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని మాజీ ఎంపీ చింతా మోహన్ హెచ్చరించారు. తిరుపతి కేటీ రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ టీటీడీలో ఖాళీలను భర్తీ చేయాలని, అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ భూములను జర్నలిస్టులకు, టీటీడీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 1కి వైకుంఠ ఏకాదశి టోకెన్లతో సంబంధం లేకుండా స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో ఎస్సీ ఓబీసీ ఉద్యోగ అవకాశాలు, టీటీడీలో ఎస్సీ ఓబీసీలకు ఉద్యోగ అవకాశాలు, టీటీడీలో ఎస్సీ ఓబీసీలకు ఉద్యోగ అవకాశాలు, టీటీడీలో టీటీడీ ఉద్యోగస్తుల స్థలాలు, టీటీడీ ఉద్యోగస్తుల స్థలాలు, టీటీడీ ఉద్యోగస్తుల స్థలాలు. కొంతమంది ప్రముఖులు లడ్డూను గురించి మాట్లాడి అబాస్ పాలయ్యారు. ఈ మధ్య అన్ని మతాల గురించి మాట్లాడుతున్నారు. తెలివి తక్కువ ఆలోచనది. వీటి గురించి మాట్లాడొద్దు. ఇది లడ్డులాగే, ఇది బూమరాంగ్ అవుతుంది, నష్టం వస్తుంది. ఎందుకు వస్తుంది? అమెరికాలో లక్షల మంది మన హిందువులు పోయి ఆడ పని చేస్తున్నారు. మరి ఇక్కడ ఏదో వచ్చి ఒక 20 మందో 5 మందో ఇద్దరో ఉంటే వాళ్ళని దరివేస్తే, వాళ్ళు ఎవడైనా ట్రంప్కు జాబు రాస్తే వాడు దొరుకుంటాడు మన వాళ్ళందరినీ. లక్షల మంది వెనక్కి రావాలి. కెనడాలో దొరుకుంటున్నారు, ఇటు అమెరికాలో కూడా దొరుకుంటారు. జాగ్రత్తగా మాట్లాడమని నేను ఆ ప్రముఖులకి తెలియజేస్తూ, మేము గత 6 నెలలుగా వస్తున్నాం ఇక్కడికి. అలిపేరు నుంచి పోరూరు దాకా 400 ఎకరాల భూమి ఉంది, టీటీడీ భూమి ఉంది. ఈ భూములను ఎవరెవరికో ఇస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే, జర్నలిస్టులకు ఇవ్వండి, మరి శాశ్వత ఉద్యోగస్తులకు ఇవ్వండి, అర్చకులకు ఇవ్వండి. ప్రధాన అర్చకులకి అక్కడ 5 సెంట్లు భూమి ఇస్తే దాదాపు ఒక 8-10 వేల మంది ఇళ్ళు కట్టుకుంటారు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలకు వారానికి 4 జాబులు సిఫారసులు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా టీటీడీలో పనిచేస్తున్నారు దాదాపుగా 10,000 మంది. వాళ్ళందరికీ కూడా 4 జాబులు సంవత్సరానికి ఇవ్వమంటున్నాను. వీళ్ళకు వారానికి ఇస్తే వాళ్ళకి సంవత్సరానికి 4 జాబులు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఇచ్చాం. జర్నలిస్టులు కూడా జాబ్ పెడితే దర్శనాలు ఇచ్చాం. మీరు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎందుకు, శాశ్వత ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాల్సిందే. మరి అంతేకాదు, వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక ప్రవేశ దర్శనం మరి తిరుపతి స్థానికులకు ఇవ్వాలి. జనవరి 1కి ఇవ్వాలి. ఈ దేవస్థానం మాది, మీది కాదు. ఈరోజు ఉంటారు, రేపు వెళ్తారు. మా దేవస్థానంలో మాకు ఇవ్వకుండా మీరెవరు? ఉద్యోగస్తులు జీతం కొరకు వచ్చారు, మీరు ఉంటారు 4 రోజులు, మరి వెళ్తారు. కాబట్టి మాకు హక్కు ఉంది. స్థానికులకి అక్కడ ప్రత్యేక ప్రవేశం ఏర్పాటు చేయాల్సింది. మరి ఆకలితో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు పేదవాళ్ళు, నిరుద్యోగులు. ఉద్యోగాలు ఉన్నాయి టీటీడీలో దాదాపుగా మరి కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ తలకాయ నొప్పులన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వెంటనే జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయాలి టీటీడీని డిమాండ్ చేస్తున్నాం. మరి థ్యాంక్ యూ.